నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష. కన్నాపురం గ్రామస్తులకి ఈ యొక్క సమయంలో శుభాభివందనాలు తెలుపుతున్నాం. అయితే పాటలు పాడుకుంటూ యొక్క రీతిగా మీ మధ్యకి రావడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క మాటల్ని, పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన మాటల్ని మీకు ప్రకటించడానికి మేము ఈ యొక్క గ్రామంలోకి వచ్చి ఉన్నాం. అయితే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మానవుడు పుట్టిన కాడి నుంచి మరణించే వరకు కూడా ఈ లోకంలో ప్రయాస పడుతూనే ఉన్నాడు. అయితే ఈ ప్రయాస అంతా కూడా, ఇదంతా కూడా మానవ యొక్క శరీరం కొరకు మనం పాటు పడుతూనే ఉన్నాడు. అయితే యొక్క దేవుడు సృష్టి అంతా కూడా ఒక మాటతో, ఆయన నోటి మాటతో కలిగింది, ఇదంతా కూడా సృష్టించబడింది. అయితే మానవుని మట్టుకు తన మట్టి తీసి తన స్వరూపంగా ఆయన స్వరూపంగా చేసి ఆ యొక్క జీవాత్మ ఊదగా ఆయన జీవాత్ముడు. అయితే మానవుడికి దేవుడు ఎంతో ఇచ్చాడు. అయితే ఆనాడు అవ్వ ఆదాముని ఏదోని తోటలో పెట్టినప్పుడు ఆ యొక్క తినదన్న పండుని తిని దేవుని చేయదన్న పని చేసి ఆయన పాపం చేసి ఉన్నారు. అయితే ఆనాడు అవ్వ ఆదాము కూడా శపించబడి భూమి మీదకి తోసివేయబడి ఉన్నారు. అయితే మానవుడికి దేవునికి మధ్యన పాపం అనే ఒక ఎడబాటు గోడ అనేది ఒకటి ఉంది. అయితే ఈ పాపము పోవాలని దేవుడు ఆ యొక్క తను తగ్గించుకుండి ఆయన నరవతార భూలోకంలో కన్యకరించి ఆయన 2024 సంవత్సరాలు ఆయన జీవించడం ఈ భూమి మీద. అయితే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన కృపకాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన మన కొరకు వస్తాడు. అయితే మన పాపములు పోవాలని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. ఎన్నో శ్రమలు నిందలు పొంది ఆయన మాసముద్దగా ఆయన శిలువలో చేయబడ్డాడు. అయితే ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినాన లేచి తిరిగి లేచి తండ్రి కుడిభాషను విజ్ఞాపన చేసిన దేవుడు, నీ కొరకు వస్తాను, స్థలం సిద్ధపరిచి ఉన్నానని దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు. అయితే మన యొక్క జీవితం అనేది, ఈ లోకం అనేది శాశ్వతం కాదు. కానీ ఈ లోకము ఎప్పటికైనా మనం విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే మానవుడిగా మనకి మరణం అనేది వస్తుంది. అది ఏ రూపంలో వస్తుందనే తెలియదు. ప్రాణము శరీరము కలిసి ఉన్నప్పుడే దేవుని తెలుసుకుంటే, ఆయన రక్షణ పొందితే, ఆయన్ని తెలుసుకుంటే ఆయన రాజ్యంలోకి మనం వెళ్తాం. లేదంటే రెండు వేరైనప్పుడు కూడా మన యొక్క శరీరము మన్నులో మన్ను అవుతుంది, అగ్నికి ఆహుతి అవుతుంది. అయితే ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది మానవుడు తెలుసుకునే స్థితిలో ఉన్నాడు. అయితే మానవుడు మరణించాక మరి ఒక జన్మ ఉంది అనుకుంటాడు, అదైతే పొరపాటు. అయితే మానవుని యొక్క ఆత్మ కూడా రెండు దారులు దేవుడు మన మధ్యన ఉంచి ఉన్నాడు. అయితే 2 దారుల్లో ఏ దారి కావాలనేది ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అయితే మన శరీరాన్ని ఇడిచినప్పుడు ఈ ప్రాణం అనేది, ఈ ఆత్మ అనేది దేవుని చెంతకు చేరుతుంది. ఆ యొక్క ఆత్మకి నిత్యము కూడా మరణం అనేది లేదు. దేవుని నమ్మి ఉంటే ఆయన రాజ్యంలోకి వెళ్తాం, లేదంటే అగ్నిలోకి వెళ్తాం. నిత్యము కూడా ఆ యొక్క పరిస్థితులు వేరేగా ఉంటాయి. అయితే మేము కూడా ఒకప్పుడు పాపం చేతను, అపరాధం చేతను ఈ లోకంలో పడి చెడి ఉన్నవారమే. దేవుని యొక్క మాటలు వినక మేము కూడా అనేక పాపంలో జీవించిన వారమే. దేవుని తెలుసుకుండి యొక్క ఈ మార్గంలోకి వచ్చాం. సువార్తని భారము దేవుడు మా మీద ఉంచాడు. ఈ సువార్తని భారము ఉంచాడు కాబట్టి ఈ మాటలు మీ గ్రామంలోకి వచ్చి చెప్తున్నాం. అయితే మన పుట్టుకలో అయితే పాపం అనేది ఉంది. జన్మ పాపము, కర్మ పాపం అనేది ఉంది. ఆయన పుట్టుకలో ఏ పాపము కూడా లేదు. పరిశుద్ధాత్మగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. అయితే ఆయన పుట్టుకలో పాపం లేనివాడుగా, దీనుడుగా ఆయన శిలువలో మరణించాడు. అయితే మన పాపములు పోగొట్టాలని ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి మన కావాలని మీ మధ్యకి వచ్చున్నాం. అయితే ఈ శబ్దం ద్వారా ఎవరో ఇప్పుడు నువ్వు ఉన్న చోటనే ప్రభువా నేను పాపిని, నా పాపాలు కడుగు, క్షమించంటే ఈ క్షణమే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. అయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసి మేము ఎదరికి వెళ్తాం. మా ప్రార్థనలో ఏకీపిస్తారని మేము నమ్ముతున్నాం. ప్రేమ కలదండి, కృపగలదేవా, నీ కొందములు స్తోత్రములు చెల్లించుకున్నాను. పరిశుద్ధమంతండి, కన్నాపురం గ్రామంలో సువార్తనే ప్రకటించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. సువార్త అనే మాటలు విత్తనాలు మేము చల్లి వెళ్తున్నాం ప్రభా. ఇది ఎవరైతే విన్నారో వాళ్ళ యొక్క జీవితంలో యొక్క రక్షణ కార్యం జరిపిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. సహాయం చేయండి. ఇక సువార్త అంతట్లో కూడా జరిగిన సువార్తను బట్టి వందనాలు, జరగబోయే సువార్తను బట్టి కూడా వందనాలు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రేమామృతద. ప్రియ స్నేహితులారా, మీరు ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు సమీపంలో హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంటుంది. రూద్రం కాంపౌండ్ వెనకాల ఉంటుంది. ప్రతి ఆదివారము ఆరాధన 10 గంటలు జరుగుతుంది. ఈరోజు మరి 8 గంటలకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుని దీవెనలు పొందవలసిందిగా మనం చేసుకుంటున్నాం.